ఫస్ట్ టైం నల్గొండలో మన పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా మనకి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఓన్లీ 6 సెక్షన్స్ 6 సెక్షన్లు ఉన్నాయి సార్. సో ఇక్కడ అవకాశం ఇచ్చిన ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కాలేజీ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా సిరీస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కాబట్టి 10th క్లాస్ అయిపోయి ఇప్పుడే మీరు అడ్మిషన్ తీసుకొని వచ్చారు. జనరల్ గా ఒక ఉత్సాహం ఉంటది, ఉత్తేజం ఉంటది, ఎన్నో ఆశలు, ఆశయాలు, కళలు ఉంటాయి. కొత్తగా స్కూల్ దాటి వచ్చాం కాబట్టి మేమంతా కూడా ఫ్రీడమ్ బర్డ్స్ అయిపోయామని ఒక ఇది ఉంటది. సో ఉత్తేజం, ఉత్సాహం ఉండాలి. దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ఎనర్జీని ఎట్లా మనం సక్రమమైన మార్గంలో ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలనేది తెలుసుకోవాల్సింది మీరు ఇక్కడ ఒక 3 సంవత్సరాల పాటు మీరు ఇక్కడే కంటిన్యూ అవుతారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఉంటారు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇది నల్గొండ పాలిటెక్నిక్ కాలేజ్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు సబ్జెక్టు నషాముక్త భారత్ అభియాన్. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో డ్రగ్స్ అనేది మనకేం డ్రగ్స్ అనేవి అమ్మరు, అలవాటు చెయ్యరు. మన ఫ్రెండ్స్ లోనే, మన బంధువుల్లోనే, మన ఫ్రెండ్స్ లో ఇంకొక ఫ్రెండ్, లేదంటే మన తోటి చదువుకునే వాళ్ళు, లేదంటే మన జనరల్ గా మన టీ స్టాల్స్, లేదంటే పాన్ షాప్ డబ్బాల దగ్గర, లేదంటే గ్రౌండ్ లో కలిసిన వాళ్ళతోనే మనకి ఎక్కువగా డ్రగ్స్ అలవాటు కావడం ఉంటది. బర్త్డే పార్టీలను, ఇంకొక పార్టీలను. సో మీరు కొత్తగా నగరానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నల్గొండకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో వేరు లేకుండా కొత్తగా హాస్టల్లో చేరిన ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్దేశంతో ఈ నషాముక్త భారత్ అభియాన్ మీద మేము అంటే దీని తీవ్రతను గుర్తించిన తర్వాతనే ఈ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మాకెవరికి గంజాయి అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, లేదంటే మత్తు పదార్థాలు అలవాటు లేదు, అయినా కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని కాకుండా ఇక్కడ ప్రధానంగా ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అరికట్టడం, రెండో పాయింట్ వచ్చేసి అవగాహన కల్పించడం. అవగాహన కార్యక్రమం ఇప్పుడు మనం చేస్తున్నాం. మూడోది వచ్చేసి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ మత్తు పదార్థాల బారిన పడితే వాళ్ళకి ఎలా సహాయం చేయాలి, వాళ్ళకి ఎలాంటి సహకారం అందించాలి, అలాంటి వాళ్ళని ఎలా మనం బయటపడేయాలి, ఆ విషయాలు తెలుసుకోవడం. ఇంకొకటి ప్రధానంగా ఏదైనా మన దృష్టికి వస్తే మన సమాజంలో మన తోటి వాళ్ళని పాడు చేసేటటువంటి మహమ్మారి నుంచి బయటపడేయాలంటే ఎక్కడన్నా అమ్మకాలు జరుగుతున్నాయి, వాటిని అరికట్టాలనుకుంటే ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, మీకు ఎవరు ఇబ్బంది కలగకుండా, మీ వివరాలు బయటకు రాకుండా ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. మనకి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, అలానే డిఎస్పీ గారు వచ్చారు. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా మీరు ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని వీటిని ఇంకొక నలుగురు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో తెలుసుకోవడమే కాదు, మీరు కూడా మీ గ్రామాలలో, మీ బంధువులలో, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ లో ఇది స్ప్రెడ్ కాకుండా చూడడం కోసం అవగాహన సదస్సును కల్పించడం జరిగింది. ఇది మనది గవర్నమెంట్ పాలిటెక్నిక్. చాలా తెలివైన పిల్లలు ఉంటారు. ఒకడికి స్ప్రెడ్ అయిందంటే 100 మందికి అంటించేసేవాడు. సో లైక్ కరోనా ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో దయచేసి మీరు దీని గురించి అనర్థాలు ఏంటో తెలుసుకొని ఇది స్ప్రెడ్ కాకుండా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మన కాలేజీ వాళ్ళు ముందుగా సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకొకటి, మన కాలేజీ ముందుగా సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందో ముందు తెలిసిపోతుంది. సో బహుశా మన దగ్గర ఎక్కువ ఉండి ఉండొచ్చు. సో ఆ దృష్టిలో కూడా మీరు ఆలోచించండి. మన ఫ్రెండ్స్లే ఉంటారు వాళ్ళు, మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్ గా ఆ ఉచ్చులో ఇరుక్కుంటాం. ఒకసారి మనం ఆ ఉచ్చులో ఇరుక్కున్నామంటే మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో మీ పేరెంట్స్ కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా బాధపడే స్థాయిలో ఉంటుంది అనమాట. మీ యొక్క డిటరేషన్ అనేది, మీ హెల్త్ డిటరేషన్ కానివ్వండి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ కానివ్వండి, అన్ని పోతాయి అన్నమాట. సో అందుకని మీరు జాగ్రత్తగా ఉండి ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా దాని గురించి మీ వంతు కృషిగా మీ విలేజ్ లో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పి వాళ్ళను విద్యావంతులు, ఈ ప్రోగ్రామ్ లో జరిగినటువంటి కార్యక్రమాన్ని విద్యావంతులుగా వాళ్ళని చేసి ఇందులో తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. అయితే ఇది ఈ పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించి 1982లో స్థాపించబడిందండి. ఇందులో చదువుకున్న పిల్లలు వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అట్లాగే R&D డిపార్ట్మెంట్,
మరియు రైల్వేస్, తర్వాత డిఫెన్స్, సో మెనీ ఏరియాస్ లో పిల్లలు సెటిల్ అయి ఉన్నారండి. సో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేది. నేను నల్గొండలో యాజ్ ఎ ఆ ఫ్రెండ్స్ మేము నల్గొండ పాలిటిక్ అని చెప్పేవాళ్ళండి. రీసెంట్ గా నేను రాజు స్వగృహలో ఒక ఇల్లు నాకు అలాట్ అయిందండి. అది గవర్నమెంట్ కన్స్ట్రక్షన్. అయితే అదంతా అలాట్ అయిన తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సార్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేది మీరు ఏం చేస్తారు సార్ అని. అంటే నేను ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్, నల్గొండ పాలిటెక్నిక్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని చెప్పగానే అందులో ఉండే ఇద్దరు టాప్ ఆఫీషియల్స్ నా దగ్గరకు వచ్చేసి, సో వీఆర్ ది నల్గొండ పాలిటెక్నిక్ లో మేము సివిల్ ఇంజనీరింగ్ చేశాం సార్, 83 అని చెప్పారు. చాలా సంతోషం వేసిందండి. నా ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పునే ఇమ్మీడియట్ గా ఫస్ట్ టాప్ ప్రయారిటీగా తీసుకొని మా ఇంటిని వాళ్ళు రెనోవేట్ చేసి పెట్టారు. సో అట్లాగా వేరియస్ డిపార్ట్మెంట్స్ లో నల్గొండ పాలిటెక్నిక్ పిల్లలు ఉన్నారండి. వేరియస్ ఒకటే చెప్పడం కాదండి, వేరియస్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది ఉండే ఉంటారు. సో అట్లా మీరు మీ లైఫ్ ని అభివృద్ధి దశలో చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి డ్రగ్స్ కానీ, మత్తు పదార్థాలు కానీ, సిగరెట్లు కానీ ఎలాంటి వాటి కూడా అలవాటు పడకూడదు. మిగతా వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ కలిగించి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ